హలో అందరికీ. ఈరోజు మనం సూపర్ హెల్తీ అయిన నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చిన్న పిల్లలకి కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్, లెగ్స్ పెయిన్స్ ఉన్నవాళ్ళు రోజుకొకటి తింటే చాలా మంచిది. దీనికోసం బాండ్లీలోకి పావు కిలో కంటే కొద్దిగా ఎక్కువ పల్లీలు తీసి మనం దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక పావు కిలో కంటే ఎక్కువగా ఉన్న కొంచెం సద్దలు కూడా తీసి వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి చూసారుగా నల్ల నువ్వులు. ఈ లడ్డూ కోసం నల్ల నువ్వులు వేసుకుంటేనే బావుంటుంది. తెల్ల నువ్వులు బావుండదు. ఇలా నువ్వుల్ని మనం 2 సార్లుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మనకి చిటపట అంటూ సౌండ్ వస్తాయి. అలా బాగా వేగేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులన్నీ ఇలా వన్ బై వన్ మనం 2 బ్యాచెస్‌గా వేసి వేయించి పెట్టుకోవాలి. ఇక్కడైతే మేము ఈ లడ్డు కోసం ఒక కేజీ నల్ల నువ్వులతో చేస్తున్నాం. వాటికి ఈ కొలతలు సరిపోతాయి. ఇప్పుడు ఆ చల్లార్చినాక ఆ నువ్వుల్ని ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా మనం ఉండకు చుట్టగలిగేలాగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం యాలక్కుల్లోకి అవి బాగా గ్రైండ్ అవ్వడానికి ఒక 2 స్పూన్లంత షుగర్ వేసి మిక్సీ పట్టి ఇందులో కలుపుకోవాలి. అలాగే పల్లీలు కూడా పొట్టు తీసి బాగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్నాం కదా! ఆ సద్దలు అన్నీ మనం మిషన్ పట్టించుకోవాలి. మిక్సీలో అయితే సరిగ్గా మెదగవు. మిషన్ పట్టించుకున్నాక అందులోకి బెల్లం దంచి కొంచెం ఇలా కలిపి మిక్సీ పడితే బాగా కలుస్తాయి. ఇలా అన్నీ వేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి కూడా తురిమి వేసుకుంటే బావుంటుంది. ఇలా అన్నీ వేశాక బాగా కలుపుకుంటూ కావాలంటే కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నీళ్ళెయ్యకూడదు. ఇలా పాలు వేసుకున్నాక మనం బాగా ఉండలు చుట్టి దీన్ని కొంచెం గాలికి ఆరబెట్టుకొని అలాగే స్టోర్ చేసుకుంటే చాలా బాగా ఉంటాయి చెడిపోకుండా. రోజుకొక లడ్డు తింటే మనకి చాలా మంచిది. ప్లీజ్